హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బేకరీ స్టైల్లో ఎగ్ పఫ్స్ ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. చాలా సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగున్నాయి. ముందుగా పావు కేజీ మైదా పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం నీళ్ళు వేసి మనం చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే అది వేసుకోకుండా పర్లేదు. కొంచెం కారం, ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న బౌల్లో కొంచెం ఆయిల్, కొంచెం మైదా పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి చపాతీ పిండిలాగా మైదా పిండిని, అది చపాతీలాగా రోటీస్ చేసి పక్కనే పెట్టుకోవాలి. ఆ రోటీస్ అన్నీ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దానికి అప్లై చేసి అన్ని రోటీస్ కలిపి మనం పెద్ద చపాతీలా చేసుకోవాలి. ఆ విధంగా చేసుకొని మనం ఎన్నైతే ఎగ్ పఫ్స్ చేసుకోవాలనుకుంటామో అన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఆనియన్ కర్రీని వేసి దాని మీద ఒక ఎగ్ పెట్టుకొని వాటిని మనం ఎగ్ పఫ్స్ లాగా క్లోజ్ చేసుకోవాలి. మీరు మన ఇష్టం ఎలా అయినా కానీ వాటిని క్లోజ్ చేయొచ్చు. ఎందుకంటే ఆ విధంగా చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఎగ్ పఫ్స్ రెండు వైపులా ఉడికే వరకు మనం ఉంచుకోవాలి. కొంచెం రెడ్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి.